ఆడశిశువు పట్ల వివక్షతతో జరిగే భ్రూణ హత్యలను నివారించడంతో పాటు డివిజన్ స్థాయిలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పెద్దాపురం రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీమతి కె శ్రీరమణి అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దాపురం రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఆర్డీఓ కె శ్రీరమణి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పి సరిత ఆధ్వర్యంలో గర్భిణీ శిశులింగ నిర్ధారణ చట్టం 1994 ఈ 1996 ప్రొహిబిషన్ ఆఫ్ సెలక్షన్ సమన్వయ కమిటీ సమావేశం ఆర్టీఓ కార్యాలయంలో నిర్వహించారు. పెద్దాపురం డివిజన్ స్థాయిలో గుర్తింపు పొందిన 38 స్కానింగ్ సెంటర్లపై డెకై ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీలు సక్రమంగా నిర్వహిస్తున్నామని, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెల వరకు 16 డెకై ఆపరేషన్లు నిర్వహించగా 69 స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పి సరిత, అడ్వకేట్లు, ఎన్జిఓసు సత్య రవికుమార్, వాసవి, డాక్టర్ ఎల్ అనుషారాయ్, డాక్టర్ ఎన్ నిహారిక, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ సరిత, డిప్యూటీ డిఎంహెచ్ఓ పెద్దాపురం డివిజన్ అండి. ఈరోజు ఆర్డీఓ గారి కార్యాలయంలో ఆర్ఎఫ్డిఓ గారి చైర్మన్షిప్లో సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఏంటంటేనండి, లింగ నిష్పత్తి, స్త్రీలు, ఆడపిల్లలు తక్కువగా ఉన్న ఏరియాల్లో మేము నిఘా పెట్టి డెకాయ్ ఆపరేషన్స్ అయితేనేమి, లేకపోతే ఈ డివిజన్ అంతా కూడా ఇన్స్పెక్షన్స్ చేయడం అయితేనేమి, స్కాన్ సెంటర్స్ మీద ఇవి చేయడం జరుగుతుందండి. కాబట్టి దీంట్లో ఎన్జిఓస్ కూడా మెంబర్స్గా ఉంటారు. సో మెడికల్ అండ్ హెల్త్ సిబ్బందితో ఆర్డీఓ గారి సమక్షంలో మేమందరం ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. పెద్దాపురం డివిజన్లో 39 స్కాన్ సెంటర్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ అయితేనేమి, ప్రైవేట్ అయితేనేమి, ఇవన్నీ కూడా మేము ప్రతి నెల ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ఏరియా ఎంచుకొని డెకాయ్ స్టింగ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అందులో ఆడపిల్ల అని ఏదన్నా స్కాన్ సెంటర్ చెప్పడం జరిగితే దాన్ని వెంటనే ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారితో దాన్ని సీల్ చేయడం జరుగుతుందండి ఆర్డీఓ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. కానీ ఇప్పటి వరకు మేము చేసిన వాటిల్లో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా రివీల్ చేయడం జరగలేదు. సో మేము ఇప్పుడు ఈ నెలలో జగ్గంపేట మండలంలో చేయడం జరిగిందండి డెకాయ్ ఆపరేషన్. క్రితం నెలలో ఏలేశ్వరం, అంతకుముందు తునిలో కూడా చేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని ఈ రిపోర్టు, ఈ డేటా సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి అలానే ఇంకా కొత్త స్కాన్ సెంటర్లో ఒక డాక్టర్ యాడ్ చేయడం జరిగిందండి. సత్య స్కాన్ తునిలో ఒక కొత్త డాక్టర్గా రేడియాలజిస్ట్ యాడ్ అవ్వడం జరిగింది. అది కూడా పర్సనల్గా నేను వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి ఆ కొత్త డాక్టర్ గారిని కూడా చూసి అతని సర్టిఫికేట్స్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయండి. సో అది కూడా మేము ఇప్పుడు ఆర్డీఓ గారితో సైన్ చేయడం జరిగింది. అది పైకి ఇప్పుడు డిస్ట్రిక్ట్ మెంబర్ అథారిటీ చైర్పర్సన్ కలెక్టర్ గారికి అది ఓకే అయ్యాక, అవి శాంక్షన్ అయ్యాక అది శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేశామండి. ఇందులో పబ్లిక్ కూడా పూనుకొని ఎక్కడ కూడా అలాంటి వివక్ష ఉండకుండా చేయడంలో పబ్లిక్ పాత్ర కూడా ఉందండి. కాబట్టి మీరు మన మీడియా సహోదరులు అది ప్రజల్లోకి ఈ అవగాహన దీని మీద అందరిలోకి వెళ్ళగలిగేలాగున మీరు మాకు హెల్ప్ చేసి అది సొసైటీలోకి మనము మంచి సొసైటీని ఏర్పాటు చేయడానికి, లేకపోతే మంచి సొసైటీ ఫ్యూచర్ జనరేషన్స్లోకి అమ్మాయిలు తక్కువ కాకుండా ఉండేలాగున ఆ బ్యాలెన్స్, సమాజంలో ఆ బ్యాలెన్స్ పురుషులు స్త్రీలు సమంగా ఉండగలిగేందుకు దోహదం చేయడానికి మీరు మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. సీల్ చేయడం జరుగుతుందండి. వెంటనే ఆ కేంద్రం, ఆ స్కాన్ సెంటర్ ఎస్ఐ గారితో, తహసీల్దార్ గారితో వెళ్ళి మేము సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ యాక్షన్కి డిఎంహెచ్ఓ గారికి మేము పెట్టడం జరుగుతుంది. సో డిఎంహెచ్ఓ గారి ఆఫీస్లో వాటికి క్యాన్సిలేషన్ కూడా చేస్తారండి. నెక్స్ట్ లీగల్గా కూడా వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఎస్ అండి, ఇవి ఎంత వరకు చేస్తున్నామంటే అండి, ప్రతి పిహెచ్సిలో కూడా మీటింగ్స్ అండి, ఆశా లెవెల్, ఏఎన్ఎం లెవెల్, అంగన్వాడీ లెవెల్లో కూడా ఎంతగా మేము అవగాహన కార్యక్రమాలు ప్రతి నెల కండక్ట్ చేస్తున్నామంటే మెడికల్ ఆఫీసర్స్తో ఎక్కడన్నా ఒక్క స్త్రీ ఎక్కడన్నా చిన్న అబార్ట్ అయింది అంటే అది ఎలాగైంది, కావాలని అయిందా, లేకపోతే స్పాంటేనియస్ అంటే దానంతట అదయిందా, లేకపోతే ఏమన్నా లోపల పిండం బాగోకపోవడం వల్ల డాక్టర్స్ పర్యవేక్షణలో అయిందా, లేకపోతే అమ్మాయి అని తెలిసి దానివల్ల అయిందా అన్న లెవెల్లో అంత నిఘా అన్నది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అవగాహన స్టాఫ్కి మేము అంత ఇదిగా ఇచ్చామండి. కాబట్టి అవేర్నెస్ అన్నది కింద లెవెల్ వరకు, ఆశా లెవెల్ వరకు కూడా మేము ఇచ్చి ఇది మానిటర్ చేస్తున్నామండి. మాకు ఎవ్రీ మంత్ సెక్టర్ మీటింగ్ అని ఉంటుందండి పిహెచ్సిస్లో.
ఎంఓ గారి మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యాన ఇవన్నీ కూడా ఆ మీటింగ్లో చర్చకు వచ్చి అవన్నీ మానిటర్ చేయడం జరుగుతుంది.